తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మనందరూ ఈ విధంగా ఆయన పాద సన్నిధిలో గడపడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. మరి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగాలు కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 14 వచ్చిన 29 వరకు, అలాగే 3వ పట్టణంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 వచ్చిన నుంచి 14 వచ్చిన వరకు ఉన్న భాగాన్ని మరి మనమైతే కనుక చదువుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఇందులో ఉన్న భావమానం ఒకటే. ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా లోకంలో మన దైనందిక జీవితంలో మనకి ఎదురవుతున్న ఇరుకు ఇబ్బందులను బట్టి, అపాయాలను బట్టి, మనం పడుతున్న శ్రమలను బట్టి చాలా సందర్భాల్లో ఆ దేవాతి దేవుని ముందు మనం వినయపూర్వకంగా ప్రార్థించుకుంటున్నాం. కొంతమందికి అయితే కనుక అర్థం కాని వాళ్ళకి, దేవుని చిత్తం ఏంటో తెలియని వారికి అయితే ఇక్కడే మా బ్రతుకు ముగిసిపోతుందేమో, అలాగే మేము కృంగిపోతామేమో, మా జీవితం ఈ విధంగానే ఒకవేళ కనుక సమస్య పోతుందేమో ఉద్దేశంతో భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యోహాను గారి దగ్గరికి వచ్చినప్పుడు, బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వస్తే మనం చదువుకున్న 2వ పాఠ్యభాగంలో హేరోదు హేరోదియ ఇద్దరూ చేసిన తప్పును ఖండించినందుకు గాను బాప్తిస్మిచ్చి యోహాను తీసుకెళ్ళి జైల్లో పెట్టించి అక్కడి నుంచే అలాగే బాప్తిస్మిచ్చి యోహాను అయితే కనుక తలగొట్టి చంపేశారటండి. చివరికి బాప్తిస్మిచ్చి యోహాను తలగొట్టి చంపేశారు. ఈ సంగతి అయితే కనుక బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేసిన సంగతి యోహాను గుర్తుంది. ఇలా కొద్ది రోజులకి యేసుప్రభు వారు అయితే కనుక అందరికీ పరిచయం అయ్యారు, సువార్త బలంగా ప్రకటిస్తున్నారు. ఆయన పేరు అయితే కనుక చాలా పాపులర్ అయిపోయింది. యోహాన్ అయితే కనుక చనిపోయాడు, తల కొట్టించి చంపేశారు ఆయన్ని, తలనరికి. కానీ యేసుప్రభు ఈ లోపు అయితే కనుక పాపులర్ అయిపోయాడు. ఎప్పుడైతే యేసుప్రభు పాపులర్ అయ్యాడో అక్కడ జరిగిన సంఘటన బట్టి, ఆ రోజు బాప్తిస్మిచ్చి యోహానును బట్టి హేరోదు రాజు ఏమనుకుంటున్నాడనే సంగతిని గురించి అక్కడ రాయబడిన మాట ఒకసారి నేను చదువుతున్నాను, చూడండి. 14 వచనం నుంచి చదువుతున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 14 వచనం. ఆయన కీర్తి అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్తిస్మిచ్చి యోహాను మృతుల్లోండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పాను. బాప్తిస్మిచ్చి యోహాను ఏమయ్యాడట? మృతులలో నుండి తిరిగి లేచాడు. వాస్తవంగా అయితే కనుక బాప్తిస్మిచ్చి యోహాను మృతుల్లోంచి తిరిగి లేవలేదు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని అయితే కనుక దేవుని యొక్క రాజ్య పరిచర్య చేయటం కోసం దేవుడు పంపించాడు. వచ్చిన యేసును చూసైతే కనుక ఈయన కంగారు పడిపోతున్నాడు. ఒకవేళ నేను చంపేసిన యేసు ప్రభువే, అది నేను చంపేసిన బాప్తిస్మిచ్చి యోహానే యేసు రూపంలో తిరిగి వచ్చేసాడేమోననేది హేరోదు యొక్క భయం. దొంగలకి ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుందండి. తప్పు చేసిన వాడికి అపరాధ భావం అంటారు. తను తప్పు చేసేనేమన్న భావన, ఆ గిల్టీ ఫీలింగ్ అంటారు చూస్తారా, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోంచి అయితే కనుక గిల్టీ వస్తుందండి. నేను తప్పు చేశానన్న భావనను బట్టి వాళ్ళు కంగారు పడిపోతారు. నిజంగానే దేవుని యొక్క చిత్తము సంకల్పం దగ్గరికి వచ్చినప్పుడు కూడా జరిగేది కూడా అదేనండి. ఒకళ్ళు ఎవరైనా దుష్టులు పోగుపడి చేయకుండా పనులు చేసి ఒకవేళ నీతిమంతుని చంపాలనుకున్నా, సత్యాన్ని సమాధి చేయాలనుకున్నా, అది ఎప్పటికీ మాత్రం దాగి ఉండేది మాత్రం కాదు. చివరికి మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా, మీ వ్యక్తిగత విషయాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా దుష్టుడు ఒక చెలరేగి మన బ్రతుకులో కనుక ఏదైనా చేయకుండా పనిచేసిన, దుష్టుడు ఒకవేళ చెలరేగి మన బ్రతుకులో కనుక రప్పించకూడని కీడుని రప్పించి ఒకవేళ మన పడకూడని శ్రమల్లోనో, బాధల్లోనో, చెరసాలలోనో, లేకపోతే కనుక అనారోగ్యంలో మనం పడవేసిన, మనం ఎప్పటికీ అక్కడే ఉండిపోతామని మాత్రం ఎప్పుడు మీరు అనుకోవద్దాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా తన యందు భయభక్తులు గల వారి ఎడల, వారి యొక్క ఆలోచనను బట్టి, వారి యొక్క ఉద్దేశం, ఊహను బట్టి అయితే కనుక తప్పకుండా వారికి తగు ఉచితమైన సహాయాన్ని అయితే కనుక దయచేస్తూనే ఉంటాడు. తగు ఉచితమైన సహాయం ఎప్పటికి కూడా వస్తూనే ఉంటుందండి. అది ఏ విధంగా అనుకున్నప్పుడైతే మన బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరైతే కనుక వివరణ కోసం వెళ్ళకుండా జస్ట్ క్యాజువల్గా కొన్ని ఉదాహరణలు అయితే కనుక మీరు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దానియేలుని తీసుకెళ్ళి ఆ రోజు చెయ్యని నేరానికి తాను తప్పు చేశారనే ఉద్దేశంతో ముద్ర వేసి బలవంతంగా తీసుకెళ్ళి ఆయన సింహాల బోన్లో వేశారట. దానియేలు సింహాల బోన్లో పడినంత మాత్రం చేత అక్కడే ఉండిపోయాడా? దేవుడైతే కనుక ఆయన్ని విజయోత్సాహంతో అయితే కనుక ఉదయానికల్లా మళ్ళీ సంతోషంగా తిరిగి తీసుకొచ్చాడా? ఒకళ్ళు దుష్టుడు ఒకళ్ళు కనుక ప్రయత్నం చేసి మన మీద నేరములు మోపి
తీసుకెళ్ళి ఒకళ్ళ కనుక పడకూడని వేయకూడని చోట మనల్ని వేసి ఒకళ్ళ బాధ పెట్టాలని ప్రయత్నించినా అది ఎప్పటికీ మాత్రం అది సాధ్యమయ్యే పని మాత్రం కాదండి. ఒకవేళ మనం వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళినా తిరిగి అయితే కనుక సంతోషంతో తిరిగి వస్తామే తప్ప మనల్ని అయితే కనుక అక్కడే దేవుడు నలగగొట్టిస్తాడు, ఇక్కడితోనే నా జీవితం సమాప్తం అయిపోతుంది అనుకునే పరిస్థితులు మాత్రం మీరు వద్దండి. పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు క్రొత్త నిబంధనలో పౌలు గారి దగ్గరికి వస్తే ఫిలిప్పీ పట్టణంలో అయితే ఆయన అలాగే ఒక పుతోనని దెయ్యం పట్టిన స్త్రీ ఒక చిన్నదానిని అయితే కనుక స్వస్థపరిచినందుకు గాను ఆ ఊరు వాళ్ళు అయితే కనుక ఆయనకి ఇచ్చిన ఏమన్నా దాన్ని బహుమతి ఏంట్రా అంటే ఈయన తీసుకెళ్ళి కొరడాలతో కొట్టించి తీసుకెళ్ళి జైల్లో పెట్టించారట. ఇంతకో ఏంటి నేను చేసిన తప్పు ఏంటంటే కనుక ఒక చిన్నదానికి పట్టిన దెయ్యం వదిలిపించటం, దెయ్యంతో ఉండటమే మాకు ఇష్టం. ఆ దెయ్యం పట్టుకోవటం వల్ల మాకైతే కనుక లాభం వస్తుంది కదా, ఆ చిన్నదైతే కనుక దెయ్యం పట్టుకోవటం వల్ల మాకు సోది చెప్తుంది కదా, తద్వారా మాకు డబ్బులు వస్తున్నాయి. దెయ్యం పట్టుకుంటే నీకెందుకు, లేకపోతే ఇంకోటి అయితే నీకెందుకు, ఆ దెయ్యాన్ని విడిపించటం వల్ల మా లాభం పోయిందన్న ఉద్దేశంతో అయితే పౌలు గారిని శీల గారిని పట్టుకుని చిత్త కొట్టించి వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టించారు. కానీ ఆ రాత్రికి దేవుడు అక్కడ గొప్ప అద్భుతాన్ని అయితే కనుక చేశాడు. పెద్ద భూకంపం వచ్చింది, జైలు గోడలన్నీ కూడా విడిపడిపోయినాయి, తలుపులన్నీ ఊడొచ్చేసినాయి, సంఖ్యలన్నీ కూడా తెగిపోయినాయి. ఆ జైలు అధికారి అయితే కనుక ఖైదీలందరూ తప్పించుకున్నారన్న ఉద్దేశంతో భయపడిపోయాడు అతను. ఈ ఖైదీలందరూ తప్పించుకుంటే కనుక శిక్ష తన మీదకి ఎక్కడ వస్తుందన్న ఉద్దేశంతో కత్తి తీసుకుని తాను పొడుచుకోవాలని కూడా ప్రయత్నం చేసేంతవరకు వచ్చింది. చెయ్యని నేరానికి పౌలు గారిని ఆ రోజు శిక్షించారు, బెత్తముల చేత చిత కొట్టించేశారట. తీసుకెళ్ళైతే కనుక జైల్లో వేసి బొండకేసి బిగించేశారు. తాగడానికి నీళ్ళు లేవు, తినటానికి తిండి లేదు. ఆ చీకటి గదిలో అయితే కనుక పౌలు గారు బాధపడుతూ ఉండిపోయాడు. ఆ చీకట్లో అయితే కనుక శీల గారితో కలిసి అయితే కనుక ఆయన ఒకటే చేశారట, పాటలు పాడుకుంటూ ఉండిపోయాడట. కలిగిన కష్టంలో అయితే కనుక పాటలు పాడుకుంటూ ఉన్నాడు ఆయన దేవుని కీర్తిస్తూ పాటలు పాడుకుంటూ ఉన్నందుకు గాను ఆ రాత్రి అక్కడైతే కనుక గొప్ప భూకంపం వచ్చేసింది కదా. వారి చేతులకు ఉన్న సంఖ్యలు విడిపడిపోయినాయి, తలుపులకు ఉన్న బంధములన్నీ కూడా ఊడిపోయినాయి, స్వేచ్ఛ వచ్చేసింది. వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చండి, పౌలు గారు శీల గారు మిగిలిన ఖైదీలు కలిసి అక్కడి నుంచి పారిపోవచ్చు వాళ్ళు. కానీ వాళ్ళు వెళ్ళలేదు, ఎందుకంటే దేవుడు చేసిన అద్భుతం యొక్క విలువేంటి వాళ్ళకి అర్థమైంది. ఈలోపు జైలు అధికారి వచ్చాడు, వచ్చైతే కనుక అడుగుతున్నాడు, మీరు పారిపోలేదా అని. మాకు అంత అవసరం ఏముంది, మేము ఏం తప్పు చేయలేదన్న సంగతి చెప్పడం కోసమే దేవుడైతే కనుక ఇదిగో ఈ విధమైన సూచక్రియ చేశాడు. దేవుడైతే కనుక ఇంత గొప్ప ఘనమైన కార్యక్రమం చేశాడు. తెలుసుంటే కనుక ఎప్పటికైనా బుద్ధి వస్తే కనుక నువ్వన్నా మారు అన్నట్టుగా పౌలు గారు అయితే కనుక దేవుని రాజ్య సువార్తను తెలియచేశాడు. ఆ జైలు అధికారి తన కుటుంబీకులతో కలిసి ఆ రాత్రికి రాత్రి ఆయన బాప్తిస్వం పొందాడు. పౌలు గారికి శీల గారికి చక్కగా గాయములన్నిటిని కూడా కడిగి కట్టుకట్టి వాటికైతే భోజనం పెట్టి తెల్లారైతే కనుక ఆయన అయితే కనుక గౌరవంగా విడిచిపెట్టే పరిస్థితి వచ్చిందని. దాయిలేమండి, ఎప్పుడు కూడా అయితే కనుక దుష్టుడు వేసిన చెరలో మనం ఎప్పుడు ఉండిపోతాం అనుకున్నది అది తప్పు. దుష్టుడు ఉంచిన చెరలో మనం ఎప్పటికీ ఉండిపోమండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజునైతే కనుక మనం తప్పకుండా దేవుడు అందులోంచి విడిపిస్తాడు. మనం కనుక ఒకవేళ దేవుని ఎడల కనుక నమ్మకంతో ఉన్నట్టయితే, ఒక దానియేలు గారు ఎలాగైతే సింహపు బోన్లోంచి వచ్చాడో, దానియేలు గారు ఎలాగైతే సింహపు బోన్లోంచి వచ్చారో, పౌలు గారు ఎలాగైతే కనుక జైలు గోడల నుంచి అయితే కనుక బయటకు వచ్చాడో, మనలో కూడా దేవుడైతే కనుక తప్పకుండా విడిపిస్తాడు. ఏది కూడా మనల్ని ఎప్పటికీ దాచి ఉంచేది మాత్రం కాదు, ఏది మన దాచి ఉంచేది కాదు. దేవుడు తప్పకుండా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ అందులోంచి విడిపిస్తాడు. నువ్వు దేవునికి మొరపెట్టిన రోజున, ఆ దేవుని చిత్తానికి తగినట్టుగా మనం ఉన్న రోజున తప్పకుండా నువ్వు ఎక్కడ కృంగిపోయినప్పటికీ, నువ్వు ఎక్కడ చిక్కుపడిపోయినప్పుడు కూడా, అది ఎలాంటి అనారోగ్యమైనా కావచ్చు, ఎలాంటి శోధనైనా కావచ్చు, ఎలాంటి కీడైనా కావచ్చు, నువ్వైతే కనుక ఆ స్థలం నుంచి అయితే కనుక బయటపడబడటానికి అయితే కనుక అవకాశం ఉంటుంది. నన్ను ఫ్యాన్ అందులోంచి అయితే కనుక మనం బయటపడడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది. దేవుడైతే కనుక ఇక్కడ అదే చెప్తున్నాడు. దానియేలు గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎవరైతే కనుక అన్ని జైల్లో వేయించారో, ఆ జైల్లో వేయించిన అధికారే అనగా దర్యావేషు రాజు గారే వచ్చి దానియేలు గారితో మాట్లాడుతున్నాడు. ఏమైనా చూడండి ఒకసారి, ఆ మాట నేను చదువుతున్నాను. నిజంగా మనమే కనుక ఒకళ్ళు దేవుని ఎడల కనుక అలాంటి విశ్వాసము కలిగి ఉన్నట్టయితే తప్పకుండా దేవుడు నిన్నైనా నన్నైనా కానీ మనం మనం ఉంచబడిన ఒకలా బంధకాలోంచి అయితే కనుక దేవుడు తప్పకుండా మనల్ని అయితే కనుక విడిపించడానికి అవకాశం ఉంటుంది. చదువుతున్నాను చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతున్నాను. రాజుగారు అయితే కనుక గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలుని పిలిచి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం, దుఃఖస్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతను అడిగాను.
నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు. నిన్ను రక్షించాలనుకుంటే కనుక మనం ఏం చేయలేట? దేవుడు కూడా నిన్ను అలాంటి అపాయకరమైన పరిస్థితిలో ఉంచాలనుకుంటే కనుక మనం కూడా ఎలాంటి సాక్ష్యం చెప్పాలి? నిత్యము సేవించుచున్న దేవుడు. మనం అందరము కూడా నిత్యము కూడా దేవుణ్ణి సేవించే మనస్తత్వం కలిగిన వారమా లేదన్న సంగతి ఆలోచించుకోండి. నేను దేవుని నిత్యము సేవించే నేనైతే కనుక స్థితిలోనే ఉన్నానా? దానియేలు అయితే కనుక నిత్యము సేవించేవాడట దేవుణ్ణి. ఆ సంగతి రాజుగారే చెప్తున్నారు, సాక్షిని చెప్తున్నారు. నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించానా అని అడిగాను. అప్పుడు వెంటనే అక్కడ అడిగించుచున్న అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక. నేను నా దేవుని దృష్టికి ఎలా కనపడ్డాను? నిర్దోషినిగా కనపడ్డాను. ఆపదలోంచి రక్షించుకోవాలనుకున్నా, నీకు కలిగిన ప్రమాదాల నుంచి నువ్వు బయటపడాలనుకున్నా, నీకు కలిగిన అనారోగ్య పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకోవాలనుకున్నా ఊరకనే రాదండి. నీకు కలిగిన అపాయంలో కనుక నిజంగానే నువ్వు కనుక బయటపడేసే పరిస్థితి దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటే ముందు దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? నిర్దోషిగా ఉండాలి. నిత్యము నేను దేవుని సేవించేటట్టు ఉండాలి. నేను కూర్చున్న మీలో కూడా చాలామంది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, నిజంగానే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు, లోకపరంగానో సామాజికంగానో కుటుంబాలను బట్టో కాపులను బట్టో ప్రాబ్లమ్స్ ఎదురవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ కనుక అందులోంచి బయటపడాలి అనుకుంటే కనుక ముందు మీరు ఎలా ఉండాలో చూసుకోండి. నిత్యము మీరు దేవుని సేవించే స్థితిలో ఉన్నారా? మొదటి మాట. రెండోది, దేవుని దృష్టిలో మీరు నిర్దోషులుగా ఉన్నారా లేదన్నది ముఖ్యం. మీరు దేవుని దృష్టిలో అయితే కనుక నిర్దోషులుగా ఉంటున్నారా? మీకు కలిగిన కష్టం ఎలాంటిదైనా పర్వాలేదు, తప్పకుండా దేవుడైతే కనుక అందులోంచి మిమ్మల్ని విడిపించడం మాత్రం ఖాయం. పౌలుని విడిపించిన వాడు మిమ్మల్ని విడిపించలేడని మాత్రం అనుకోవద్దు. దానియేలు విడిపించిన వాడు మిమ్మల్ని విడిపించలేడని మాత్రం అనుకోవద్దు. సింహముల నోట్లోంచే దానియేలు విడిపించాడు కదా, బంధకములోంచే పౌలు గారిని విడిపించాడు కదా, మిమ్మల్ని విడిపించలేడా? ఎంత ఆయన కావాలనుకుంటే కనుక ఎంతసేపు? ఆయన తలుచుకుంటే కనుక కానిదే ఉంటుంది చెప్పండి. ఆయన కావాలనుకుంటే కనుక దేంట్లోంచి అనగా నేను విడిపించగలిగే శక్తి కలిగిన వాడు. కానీ ముందుగా నీకు ఉండవలసింది ఏంటో చెప్తున్నాడు అక్కడ. నువ్వు దేవుని ముందైతే కనుక ఏ స్థితిలో ఉండాలి? నిత్యము మనం దేవుని సేవించే స్థితిలో ఉన్నామా లేదా? ఎవరికి వాళ్ళు ఒక్కటి అనుకోండి. దీనికోసం ఎవరిని మీరైతే కనుక జవాబు అడగక్కర్లేదు, ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం కూడా లేదు. మీరు నిజంగానే మీరు నిత్యము కూడా దేవుని యందు ఆసక్తితో ఆయన సేవించే విధానంతో మీరు ఉన్నట్టయితే తప్పకుండా ఆ దేవుని యొక్క కృప మీకు ఎప్పటికీ లభిస్తూనే ఉంటుందండి. నిత్యము సేవించుచున్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. పైగా నా దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను? నిర్దోషిగా కనపడుతున్న కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. ఎవరు వచ్చారట? దానియేలు గారి కొరకు దేవుని యొక్క దూత వచ్చి సింహముల నోళ్ళు మూసేస్తున్నట్టు. దేవుని యొక్క దూత వచ్చేతే కనుక సింహముల యొక్క నోళ్ళు మూసేస్తుందంట. నోరు విప్పటానికి కూడా లేకుండా చేసేస్తుంది. దేవుడు పంపించిన దూత నీ రోగం దగ్గరికి వచ్చినా, నీకున్న అపాయం దగ్గరికి వచ్చినా, నీకు కలుగుతున్న ఎదురవుతున్న సమస్యల దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుని దూతే కనుక నీ దగ్గరికి రావటం జరిగితే, నీకు మేలు కొరకు నీకు సహాయం కొరకు దేవుడు కనుక తన దూతను పంపించే స్థితి కనుక నీకున్నట్టయితే నీ బ్రతికి ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దానియేలు గారు అయితే కనుక స్వయంగా తన గురించి తన సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఆయన తన దూతను పంపించి ఆ సింహంలో నోళ్ళు మూయించి నాకు ఏ హాని కలగకుండా చేశాడన్నాడు. అది చూసిన రాజుగారు అయితే కనుక ఆశ్చర్యపోయాడు. వెంటనే అయితే కనుక ఆ గుహ తలుపులు తెరిపించాడు. దానియేలు గారిని అందులోంచి తీసుకొస్తారు బయటికి. ఎవరైతే కనుక దానియేలుకి విరోధంగా మాట్లాడి దానియేలు యొక్క కీడును కోరుకున్నారో వారందరినీ తీసుకెళ్ళి ఆ సింహాల బోన్లోకి వేసేసాడు. పగ తీర్చుట నా పని, ప్రతిఫలము నేను ఇస్తానని దేవుడు చెప్పాడు. మనం ఏమీ కంగారు పడనక్కర్లేకుండానే దేవుడు నీ ఎడల ఎలాంటి న్యాయం చేయాలో ఆయనైతే కనుక చక్కగా న్యాయం చేస్తాడు కదా. నీ ఎడల ఎలాంటి కృపనైతే చూపించాలో అట్టి కృపనైతే కనుక ఆయన చూపిస్తాడు కదా అనడానికి పెద్ద ఉదాహరణ అండి. ఈరోజు మరణమే వచ్చిందని మీరు భయపడొద్దండి. లేదా మరణానికి వెళ్ళిపోతున్నాను, నేనైతే ఐసీయూలో ఉన్నానండి, నేను హాస్పిటల్లో ఉన్నానని కూడా మరికొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు మాటలకు చదువుకున్నాం అనుకోండి. సపోజ్ యోనా గ్రంథం చదివారా? చూడండి ఒకసారి, యోనా గ్రంథం తీయండి. ఈయన చేసిన తప్పును బట్టి దేవుడు సముద్రంలో పడేశారట. సముద్రంలో పడిపోయిన ఈ యోనా గారిని అయితే కనుక అక్కడ గొప్ప మత్స్య తిమింగలం అయితే కనుక మింగేసింది. చేప మింగేసిన తర్వాత యోనా గారికి బుద్ధి వచ్చి దేవునికి అయితే కనుక ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే యోనా దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడో దేవుడు చేసిన పని ఏంటి? అప్పటి వరకు మత్స్యము కడుపులో ఉన్న యోనా, అంటే చేప కడుపులో ఉన్న యోనా ఇప్పుడైతే ఏ హాని కలగకుండానే 3 రోజుల తర్వాత అయితే కనుక ఎక్కడికి వచ్చి పడ్డాడట? ఒడ్డుకు వచ్చి పడేస్తాడు కదా. ఎక్కడి నుంచి వచ్చేసాడు ఆయన?
చేప కడుపులోంచి వచ్చేసినప్పుడు నువ్వు ఐసీయూలోంచి రావటం పెద్ద కష్టమేం కాదు కదా. సింహముల నోళ్ళలోంచి బయటకు వచ్చేస్తున్నాం అనుకుంటే కనుక ఒకవేళ కనుక శత్రువుల చేతుల్లోంచి విడిపించడం పెద్ద కష్టమేం కాదు కదా. చెరసాలలో మృగ్గిపోతున్న పౌలు గారిని అయితే కనుక దేవుడు విడిపించాడు అనుకుంటే ఈరోజు నీకున్న శ్రమల నుంచి బయటపడటం పెద్ద కష్టమైన పనేమీ కాదు కదా. నీకేం పెద్ద కష్టమైన పని కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. అందుకనే మనం చదువుకున్న మొదటి పాఠ్యభాగం దగ్గరికి వస్తే 24వ అధ్యాయం కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు మొదటి వచ్చిన ఏమని రాస్తుందో తెలుసా? భూమియు అందులోని సమస్తము కూడా నావి, నేను ఏది కావాలనుకుంటే అది చేయగలను. భూమిలో ఉన్న సమస్తము కూడా నేను చెప్పినట్టుగా వింటాయి. నా కనుసైగని బట్టే ఏదైనా జరుగుతుంది. నేను చెప్తే కనుక చేప నా మాట వింటుంది. నేను చెప్తే కనుక సింహాలు నా మాట వింటాయి. నేను చెప్తే కనుక జైలు గోడలో కూడా నా మాట వింటాయి. దేవుడు చెప్తే కనుక ఏదైనా సాధ్యమే. దేవుడు తలుచుకుంటే కనుక నీ తరపున ఎవరితోనైనా మాట్లాడగలడు. ఆయన తలుచుకుంటే కనుక ఎవరితోనైనా మాట్లాడగలడు. నిన్ను గురించి అయితే కనుక ఆయనైతే కనుక ఆజ్ఞ ఇచ్చిన రోజున సమస్తము కూడా నీకైతే కనుక తెరాలి అంటారు కదా. మబ్బులు విడినంత ఈజీగా నీ సమస్యలు అయితే కనుక తెరుచుకుపోతాయి కదా. ఇక్కడ యోనా గ్రంథం మనం చదువుతున్నప్పుడైతే కనుక ఆయన పరిస్థితి ఒకసారి చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయము యోనా గ్రంథం మొదటి వచనం చదువుతున్నాను. యోనా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించాను. ఎక్కడి నుంచి ప్రార్థించాడు? ఆయన చేప కడుపులో ఉండగానే ప్రార్థన చేశాడు. మీరైనా అంతే. ముందు ఎక్కడుంటే అక్కడి నుంచి ఎవరికి విజ్ఞాపన చేయాలి? మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలం ఉన్నా ముందు దేవునికి విజ్ఞాపన చేయటం నేర్చుకోండి. ముందు దేవునికి విజ్ఞాపన. మనుషులకు అది చెప్పాల్సింది, దేవునికి చెప్పండి. మీరు అమ్మా నాన్నకి చెప్పుకుందాం, కొడుకు కూతురు చెప్పుకుందాం, భర్త భార్యకి చెప్పుకుందాం, అన్నదమ్ములు చెప్పుకుందాం, స్నేహితులు చెప్పుకుందాం. ఎవడో చెప్తే ఏంటి ప్రయోజనం ఏంటి? మీరు మనుషులు ఎవరికి చెప్పినా ఏ విధమైన ప్రయోజనం ఉండదు. మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఉన్న స్థితిలోనే మీరు దేవునికి మొరపెట్టండి. యోనా గారు అయితే కనుక చేప కడుపులోంచి దేవునికి మొరపెడుతున్నాడట. అంత మునుపు యోనా గారు అయితే కనుక తానెవరో, తను ఎక్కడి నుంచి వచ్చాడో, తను ఎక్కడి నుంచి ఉన్నాడన్న సంగతిని బట్టి అంటే తన గురించి సాక్ష్యం చెప్పుకుంటూ అంతకుముందు ఆ పడవలో ఉన్నవారితో, ఆ నావలో ఉన్నవారితో, ఓడలో ఉన్నవారితో ఏమని సాక్ష్యం చెప్పాడు ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. వాళ్ళు అడిగారట ఎవరిని? యోనా గారిని చూసి ఆ పడవలో ఉన్న వాళ్ళు అడిగారట. మొదటి అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. కాబట్టి వారు యోనాను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవు ఎక్కడి నుండి వచ్చితవో, నీ దేశం ఏదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంతయో మాకు తెలియచేయమనగా యోనా వారితో ఇట్లనెను, నేను హెబ్రీడను, సముద్రమునకును భూమికి సృష్టికర్తయే, ఆకాశమందుడు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఎవరి యందు భయభక్తులు కలిగిన వాడంటేనా? దేవుని యందు భయభక్తులు కలిగి. ఎక్కడైనా కానీ, ఏ పరిస్థితిలోనే కానీ, ఆ సమయానికి అందరూ కూడా అయితే కనుక యోనాని దొంగ చూసినట్టు చూస్తున్నారు. ఆ సమయంలో కలిగిన ఉత్పాతాన్ని బట్టి చీట్లు వేశారట. ఆ చీట్లు వేస్తే కనుక యోనా వచ్చాడట. యోనాను బట్టి అందరూ కూడా దొంగలా చూస్తుంటే, ఎవరవయ్యా నువ్వు? ఎందుకు నీ బట్టి అయితే కనుక ఇంత కోపం వచ్చింది దేవునికి? నీ వల్ల మేము ఇంత ప్రమాదంలో పడ్డామని చెప్పి అందరూ అయితే కనుక యోనాను గురించి మాట్లాడుతుంటే ఆయన ఏమీ సిగ్గుపడలేదండి. ఆ సమయంలో తను తాను దాచుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ ఆకాశమునకును భూమికిని సముద్రమునకు దేవుడు ఉన్న యెహోవా యందు నేను భయము భక్తి కలిగి ఉన్నాను కదా, ఆయన సేవకుడిని కదా అన్న సంగతి అక్కడ చెప్తున్నాడు. యోనా గారు ఊరకనే సముద్ర గర్భంలోంచి పడిపోలేదు, చేప కడుపులోంచి బయటకు వచ్చేలేదండి. ఊరకనే తన ప్రాణం రక్షించబడలేదు. యోనా ఎలాంటి పని మీద ఉన్నాడైనా? ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు? ఒక దానియేలు చెప్తున్నాడు, నిత్యము సేవించే దానియేలు, నిత్యము కూడా దేవుని సేవించే దానియేలు, నా దేవుని దృష్టిలో నేను ఎలా కనపడ్డాను? నిర్దోషినిగా కనపడ్డాడు. సాక్ష్యం అంటే ఎలా ఉండాలో చూసుకోండి. మీరు కూడా ఆపదలోంచి బయటపడాలనుకున్న, ఒక అనారోగ్యం నుంచి బయటపడాలనుకున్న ఊరికే మాటలు చెప్పినంత ఈజీ కాదండి. ముందు మీరు ఎలా ఉన్నారు? దేవుని చిత్తానికి తగినట్టుగానే ఉన్నారా? ఆయన కనుసన్నలోనే ఆయన చిత్తానికి తగినట్టుగానే మనం బ్రతుకుందా? యోనా గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నిజంగానే ఇంకా ఆయనైతే బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. భూ దిగంతముల వరకు వెళ్ళిపోయాడు, సముద్ర పట్టడికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ సమయంలో అయితే కనుక ఆయన బ్రతుకైతే కనుక చేపలు తినేస్తేనే, ఏ చేప మింగేసినా చచ్చిపోతాడు అన్నట్టుగానే తిమింగలం ఆయన మింగేసింది, చచ్చిపోవాలి. కానీ చేప మింగిన తర్వాత కూడా ఆయనైతే మొత్తం తన నమ్మకాన్ని కోల్పోలేదు. దేవుని మీద తనకున్న నమ్మకాన్ని కోల్పోకుండా దేవునికి అయితే కనుక మనవి చేస్తున్నాడు. అంత మునుపు తన స్వసాక్ష్యం చెప్పాడు, నేను ఆకాశమునకును భూమికిని దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను కదా అని. నేను ఆయన్ని సేవించేవాడిని, ఆయన నాకు దేవుడు,
ఆయనకైతే నేను పనిముట్టుగా ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నేను చిన్న పొరపాటు చేశాను. ఆయన సన్నిధిలోంచి నేను పారిపోవటం వలన ఈరోజు నాకు ఈ శిక్ష కలిగింది. నాకు ఈ శిక్ష కలిగింది. నన్ను సముద్రంలో పడేయండి. మీకు హాని కలగకుండా ఉండాలనుకుంటే నన్ను తప్పిస్తే చాలు, మీరు సేవ్ అయిపోతారు. కాబట్టి మీరైతే కనుక నన్ను తప్పించండి అని చెప్పాడు. అన్నట్టుగానే వాళ్ళైతే కనుక యోనాను సముద్రంలో పడేశారు. సముద్రంలో పడిపోయిన యోనాను అయితే కనుక చేప మింగేసింది. ఇప్పుడు చేప మింగేసిన తర్వాత యోనా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో మనం చదువుకున్న తొలి మాట అదే. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగునో ప్రార్థించాను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. కష్టకాలములో ఉండి దేవునికి మనవి చేస్తే ఆయన ఏం చేశారట? ప్రత్యుత్తరం ఇచ్చాడు, రెస్పాన్స్ ఇచ్చాడు. నీకు ఇచ్చాడా? మీరు కూడా ఈ రోజున మీ కష్టం అది మీకు మాత్రమే సంబంధించింది. మీకు తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారో మీకు తెలుసు. ఈ సమయంలో దేవుడు కనుక మీకు తగిన విధంగా కనుక ఒకళ్ళ ప్రతిస్పందన కలిగించాలనుకుంటే, మీకు ప్రత్యుత్తరం కనుక ఇవ్వాలనుకుంటే ముందు మీరు ఎలా ఉండాలో చూసుకోండి. మీరు దేవుని దృష్టిలో నిర్దోషులేనా? నిత్యము దేవుని సేవించేవారేనా? ఆకాశమునకు భూమికి ప్రభువైన దేవుని యందైతే కనుక మీరు భయభక్తులు కలిగిన వారేనా? ఈ సమయంలో మీ కష్టం వచ్చిందనుకుంటే కనుక అది దేవుని దృష్టిలో అయితే కనుక చక్కగా తేటగా కనపడేట్టుగానే ఉందా? ఏ పరిస్థితుల్లో మీరు సమస్యలో చిక్కుకున్నారో మీకు తెలిసినట్టుగానే, దేవునికి తెలిసినట్టుగానే మీరు ఉన్నారా? ఆయన అంటున్నాడు, నాకైతే కనుక దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఎలా? పాతాళ గర్భములోండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఎక్కడి నుంచి కేకలేసినట్టు ఆయన? సముద్రంలో పడేస్తే కనుక దిగిపోతారు, అలా దిగిపోతారు. ఎంత లోతు ఉంటుందో తెలియదు కదా సముద్రం. పైగా అయితే కనుక మధ్యధరా సముద్రం, లోతైన సముద్రం. ఆ లోతైన సముద్రంలో ఆయన పడిపోతున్నప్పుడైతే ఆయనైతే కనుక పాతాళ గర్భం నుంచి కేకలు వేశారట, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను కనికరించు, నేనైతే కనుక ఉండకూడని పరిస్థితిలో ఉన్నాను కదా, నన్ను కనికరించు ప్రభువా, నన్ను కనికరించు అని. అప్పుడు జరిగింది ఏంటో చూడండి. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కురులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో ఉండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదును అనుకుంటునే. నీ సన్నిధిలోంచి నువ్వేం చేసావు తెలుసా? చేసిన తప్పును బట్టి వెలేసేసావు. నీ సన్నిధిలోంచి నేను వెలేసేసావు. అయినప్పుడు కూడా నాకైతే మాత్రం నమ్మకం ఉంది, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా నేను చూడగలను. తప్పకుండా నువ్వైతే కనుక మరలా నా కొరకైతే కనుక దారి చూపిస్తావన్న నమ్మకం నాకు ఉంది కదా ప్రభువా. తప్పకుండా నువ్వు నన్ను కరుణిస్తావన్న నమ్మకం నాకుంది. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా నేను చూచేదును అనుకుంటుని. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపము నుండి పైకి రప్పించి ఉన్నావు, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటునే. ఐసీయూలోకి వెళ్ళిపోయినా, స్పృహ తప్పిపోయినా, కోమాలోకి వెళ్ళిపోయినా ఈయన ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోలేదట. మూర్ఛిల్లినప్పుడు కూడా అయితే కనుక ఆయన యెహోవాను అయితే కనుక జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా, మీరు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు చిక్కుపడిపోయినప్పుడు కూడా, దేవుడు మిమ్మల్ని పరీక్షించడం కోసం కలిగిన కష్టం కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో మీరు చేసిన తప్పును బట్టి దేవుడు ఇచ్చిన శిక్షను బట్టి కలిగిన శిక్ష కూడా కావచ్చు. కానీ ఏదైనప్పుడు కూడా ఆ సమయంలో మీరు మాత్రం ఎవరిని మర్చిపోకుండా ఉండటానికి ప్రయత్నించాలి, దేవుని మర్చిపోకండి. నిత్యమని సేవిస్తూనే ఉండండి. దేవుని మీరు నిత్యము సేవించండి. మీరు ఎలాంటి కష్టంలో ఉన్నప్పుడు కూడా తప్పకుండా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు నిత్యము ఆయనకి ఇష్టంగా ఉండండి. ఆయన దృష్టిలో మాత్రం మీరు నిర్దోషులుగా కనపడండి. మీరు తప్పు చేశారన్న భావన దేవుని దృష్టిలోకి రానివ్వకండి. ఎప్పుడూ కూడా మీరైతే మాత్రం ఆయన ఎడల నమ్మకం కలిగి ఉండండి. నమ్మకం కలిగి ఉంటే సముద్రంలో పడిపోయినా, అగాధంలోకి వెళ్ళిపోయినా, చేపలు వచ్చి మిమ్మల్ని మింగేసిన, చేపకి మీరు ఆహారం అయినప్పుడు కూడా ఆ చేప నోట్లోంచి కూడా మిమ్మల్ని తప్పించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? దేవునికి ఉంటుంది. ఆ తప్పించగలిగే శక్తి అయితే కనుక దేవునికి ఉంటుంది కదా. జరిగిందా లేదా? దానియేలుని అయితే కనుక సింహపు నోట్లోంచి దేవుడు తప్పించాడా? దానియేలుని సింహపు నోట్లోంచి దేవుడు తప్పించాడా లేదా? యోనా గారిని అయితే కనుక ఈయన చేప గడుపులోంచి ఈయన తప్పించాడా లేదా? జరిగిందా? ఈరోజు మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా దేవుని దృష్టిలో మీరైతే కనుక నిర్దోషులేనా? కలిగిన అపాయం చాలా పెద్దది కావచ్చు, కొన్ని సందర్భాల్లో మరణమే కావచ్చు. చనిపోయిన తర్వాత కూడా అప్పటికి ఏమి దాటేం పోలేదండి. చనిపోయినంత మాత్రం చేత ఏమీ కాదు. యాయిరు కుమార్తె చనిపోతే ఆ ఇంటి వాళ్ళు అయితే కనుక కబురు పట్టుకొచ్చారట యేసు ప్రభువు దగ్గరికి. నీ కుమార్తె చనిపోయింది కదయ్యా, ఇంకెందుకులే బోధకుడు నువ్వు శ్రమ పెట్టొద్దని. కానీ యేసు ప్రభువు అన్నాడు,
నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు విశ్వాసం ఉంచు, కంగారు పడుకో. నీ కుమార్తె చనిపోయినప్పటికి కూడా ఆమె ఏమవ్వగలదు? తిరిగి లేపబడగలదు కదా. చనిపోయినా ఏమవుతుంది? దేవుని దృష్టిలో చనిపోయినా మళ్ళీ తిరిగి నీకు జీవం పోయటం ఎంతసేపు? కుళ్ళుపైన శరీరాన్ని మరలా అయితే కనుక చక్కటి అందమైన రూపంగా తయారు చేయడానికి ఎంతసేపు? కంపు కొట్టే దేహాన్ని కూడా సుగంధంగా మార్చడం ఎంతసేపు? భక్తుడు అనుకున్న యోబు గారి దగ్గరికి వస్తే దేవుని పరీక్షా సమయంలో దుష్టుడు ఆయనైతే కనుక ఒకలా ఏడ్పించలేదట. ఒళ్ళంతా కూడా ఆయన ఏమైపోయింది? పైనుంచి కింద వరకు కూడా, తల నుంచి అరికాలు వరకు కూడా అయితే కనుక ఆయన దగ్గర అయితే కనుక ఒళ్ళంతా పొక్కులు వచ్చేసినాయి, కురుపులు వేసేసినాయి. ఎంతగా అంటే కనుక బూడిద పోసుకుని దురద వచ్చేసి తట్టుకోలేక చిల్లపెంకు తీసుకుని గోక్కుంటున్నాడట. ఆ చిల్లపెంకు తీసుకుని గోక్కునేంత స్థితిలోకి వెళ్ళిపోయాడు యోబు. ఇంకేముంది? ఉన్న 10 మంది పిల్లలు చనిపోయారు. భార్య కూడా అయితే కనుక అవతల పో అని చెప్పేసింది. ఈయన ఒళ్ళంతా కుళ్ళిపోయింది. ఇంకా అయిపోయింది కదా యోబుది అనుకున్నారా? అయిపోయింది కదా, ఇంకే విధేముంది, ఇంకా అయిపోయింది, ఇంకా మన బయటికి రాలేడు కదా అని. కానీ యోబు కనుక ఒకలా దేవుని దృష్టిలో నిర్దోషి అయితే, దేవుని కనుక నిత్యము సేవించే మనస్తత్వతకు ఉన్నట్టయితే, మాట అర్థమవుతుందా? దేవుని కనుక నిత్యము సేవించే మనస్తత్వం కనుక ఉన్నట్టయితే, దేవుని దృష్టిలో కనుక ఆయన నిర్దోషి అయితే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తప్పకుండా మరి దేవుడు ఏం చేస్తాడు? యోబుకైతే కనుక మరలా నీ యవ్వనమెంతమైన శరీరం వచ్చేస్తుందట. యవ్వన ప్రాయంలో పిల్లలు ఎలాగైతే ఉంటారో అంత చక్కటి అందమైన శరీరం వచ్చేస్తుందట. ఆ కురుపులన్నీ పోయినాయి, రోగమంతా పోయింది, జబ్బంతా పోయింది, వాసనంతా పోయింది. మళ్ళీ యవ్వనమైన కనుక ఏదో నిండి యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత చక్కటి దేహం ఉంటుందో అలాంటి దేహం అతనికి వచ్చేస్తుంది. అలాంటి దేహం అతనికి వచ్చింది. మళ్ళీ అతనైతే కనుక 10 మంది పిల్లల్ని కనేశాడు. అతని ఆస్తి అయితే కనుక రెట్టింపు అయిపోయింది. అన్నీ అయిపోయిన అనుకున్నవాడు కూడా బయటికి రావడం ఎంతసేపు అండి? దేవుడు తలుచుకుంటే కనుక ఎంతసేపు? యేసు ప్రభుకి ఆశ్రయం ఇచ్చిన కుటుంబం ఒకటి ఉంది. కొత్త నిబంధన ప్రకారం చదువుతున్నప్పుడు కుటుంబం. ఎవరి కుటుంబం అది? లాజరు గారి యొక్క కుటుంబం. లాజరు గారు ఏమైపోయారు? ఒంట్లో జబ్బు వచ్చి ఆయనకి చనిపోయాడు, కాయిలే పడి చనిపోయాడు, అనారోగ్యంతో చనిపోయాడు ఆయన. యేసు ప్రభుకు కబురు వచ్చింది. అప్పటికి యేసు ప్రభు అయితే కనుక యెరూషలేములో లేడు, దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్న ఆయనకైతే కనుక కబురు వచ్చింది, ఇలాగా లాజరు గారికి ఒంట్లో బాగాలేదు, మిమ్మల్ని రమ్మని చెప్పారని చెప్పి కబురు వచ్చింది. అప్పుడు యేసు ప్రభు బయలుదేరి రావటానికైతే కనుక 4 రోజులు పట్టింది. ఈలోపు లాజరు గారు చనిపోయారు, సమాధిలో కూడా ఆయన్ని పెట్టేశారు. 4 రోజులు అయిపోయింది, సమాధిలో పెట్టి 4 రోజులు అయిపోయింది. యేసు ప్రభు వచ్చాడు, సమాధిలో పెట్టబడిన లాజరు గారు. వారైతే కనుక యేసునందైతే కనుక ఎంతో ప్రేమాప్యతలు కలిగిన వారు, దేవుణ్ణి సేవించేవారు, నిజంగానే దేవుని ఆజ్ఞానుసారంగా జీవించి దేవుని పేరు మీద వచ్చిన యేసు ప్రభు వారిని బట్టి ఆయన చుట్టూ ఉన్న వారందరికీ ఆతిథ్యము కూడా ఇచ్చిన వాళ్ళు. మరి అలాంటి కుటుంబంలో అయితే కనుక ఇలాంటి శోధన వచ్చింది. ఇప్పుడు లాజరు గారు చనిపోయారు కనుక ఇంకేముందండి? సమాధిలో పెట్టబడిన తర్వాత బయటకు వస్తారంటారా? ఏదో సింహాల బోన్లోంచి అయితే బయటకు వచ్చాడండి, చాప కడుపులోంచి బయటకు వచ్చాడండి, జైల్లోంచి బయటకు వచ్చాడండి, లేకపోతే రోగంలోంచి బయటకు వచ్చాడు. కానీ ఇంక చచ్చిపోయిన తర్వాత ఏమీ కాదంటారా? చనిపోయాడు కనుక ఏమీ కాదన్నారా? ఆ లాజరు గారి దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక యేసు ప్రభు అయితే కనుక వచ్చి తోబుట్టులతో మాట్లాడిన తర్వాత, మరియమ్మ గారితో మాట్లాడిన తర్వాత మార్తమ్మ గారితో ఆయనైతే కనుక సమాధి దగ్గరికి వచ్చి సమాధి రాయి తీసివేయండి అని చెప్పాడట. తీసివేసిన తర్వాత లాజరు బయటికి రా. చదువుతారు ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 34వ వచనం నుంచి చదువుతున్నాను, లేదా 33వ వచనం నుంచి. యేసు ప్రభు వారు వచ్చారు, బేతనీకి వచ్చారు, సమాధి దగ్గరికి వెళ్ళారు. తోబుట్టులు అనుకున్న మరియమ్మ మార్తమ్మ గారు అయితే కనుక బోరుని ఏడుస్తూ కూర్చున్నారు. వారిని చూసైతే కనుక ఆవిడ ఏమంటున్నారు ఒకసారి చదువుతున్నాను, లేదా 32వ వచనం చదవనా? అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండి నీ ఎడల నా సహోదరుడు చావకుండును అనేను. ఒకడు యేసు ప్రభు అక్కడ ఉండుంటే కనుక లాజరు గారు ఏమవరట? చనిపోరు. ఎందుచేత? యేసు ప్రభు ఏం చేయగలడు? రోగం వస్తే కనుక స్వస్థ చేయగలడు. రోగాన్ని స్వస్థపరిచిన యేసు చావు నుంచి తప్పించలేడా? వాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తున్నారంటే కనుక అదే. మన వరకు వచ్చేప్పుడు కూడా మన విశ్వాసం కూడా ఏ స్థాయిలో ఉందో మీరు గమనించాలి. రోగం వస్తే స్వస్థపరచడం మాత్రమే యేసు ప్రభు చేయగలడా? చనిపోయిన వ్యక్తిని అయితే కనుక ఆయనైతే కనుక తిరిగి లేపలేడా? తిరిగి జీవం ఇవ్వలేడా? ఆవిడైతే కనుక అలా ఏడుస్తుందంట. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితేనని అడగగా వారు, ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచాను కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించనో చూడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన
ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో ములుగుచు సమాధి యొద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. యేసుప్రభు ఏమన్నాడట? లాజరు బయటికి రా. వెంటనే చనిపోయిన వాడు కూడా 4 రోజులు అయిపోయింది, అప్పటికే ఒళ్ళంతా కూడా కుళ్ళిపోయి ఉంటుంది కదా. అలాంటి వ్యక్తికి మరలా ఎప్పుడైతే కనుక జీవం వచ్చిందో చక్కునే లేచైతే కనుక ఆ ప్రేత వస్త్రములు కట్టబడిన వాడిగానే సమాధిలోంచి అయితే కనుక బయటకు వచ్చేసాడు. అంటే దేవుడు తలుచుకుంటే ఏం చేయగలడు? దేవుడు తలుచుకుంటే ఏం చేయగలడు? మీరే కనుక ఒకవేళ దేవుని నిత్యము సేవించేటట్టుగా, నిజంగానే ఒకవేళ కనుక దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్టుగా, దేవుని దృష్టిలో కనుక మనం నిర్దోషులుగా ఉన్నట్టయితే ఎట్టి ఆపద కలిగినా అవసరం వచ్చినా, ఎలాంటి ప్రమాదభరితమైన పరిస్థితులు మీరు చిక్కుబడినప్పుడు కూడా ఒక మాట చొప్పున మీకైతే కనుక వాటన్నిటిలో నుంచి దేవుడు మిమ్మల్ని వెలుపలికి తీసుకురాగలడు. ఏ పరిస్థితి అయినా కానీ తప్పకుండా దేవుడైతే కనుక ఆ పని చేయగలడు. నమ్మకలేదా? వారందరూ నమ్మారండి. యోనా గారు అయితే కనుక ఆపత్కాలంలో ఉండి కూడా తన దేవుని యొక్క ఆకాశమునకు భూమికి ప్రభు అయిన దేవుని యందు నేను నమ్మిక ఉంచానని సాక్ష్యం చెప్తున్నాడు. దానియేలు కూడా చెప్తున్నాడు, నేను నిత్యము సేవించుచున్న నా దేవుడు అయితే కనుక సింహముల నోట్లో వచ్చి నన్ను తప్పించాడని చెప్తున్నాడు. ఓ పౌలు గారు అలాగే సాక్ష్యం చెప్పుకున్నాడు. యోసేపు దగ్గరికి వచ్చినా లేకపోతే కనుక మరొకరి దగ్గరికి వచ్చినా ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళు పడిపోయినప్పుడు కూడా వాళ్ళు దేవుని యందు భయభక్తులు ఉంచినందుకు గాను, దేవుని చిత్తాన్ని అనుసరించి నడిచినందుకు గాను వారు కలిగిన కష్టములన్నిటిలో నుంచి కూడా బయటకు వచ్చారు. కావలసిందల్లా ఒకటే, ముందు నేను నిత్యము కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నానా, మొదటి మాట. రెండో దాని దగ్గరికి వచ్చేటప్పుడైతే కనుక నాలో దేవుడైతే కనుక ఏ దోషములు ఎత్తకుండా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా బ్రతుకుతున్నానా, నేను పిలిస్తే కనుక దేవుడైతే కనుక నాకు ప్రత్యుత్తరం ఇచ్చే స్థితిలో నేను ఆయన దగ్గర అయితే కనుక ఎన్నిక చేయబడినట్టుగా ఉన్నానా. యోనా గారు అడిగితే కనుక దేవుడు వెంటనే ఇచ్చాడట, ప్రత్యుత్తరం ఇచ్చాడు కదా. యోబు గారిని పరీక్షించిన దేవుడు, యోబు దేవుడైతే కనుక కోరుకున్న రీతిని ఉన్నంత గాను అన్నీ అయిపోయి అన్నీ పోగొట్టుకున్నాడు అనుకున్నవాడు కూడా మళ్ళీ తిరిగి అన్నిటికంటే రెట్టింపు పొందేసుకున్నాడట. అంతా అయిపోయింది అనుకున్నా కూడా ఏమైపోయింది? ఈయనకు వచ్చినప్పుడు లాజర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చనిపోయాడు. సాక్ష్యాలుగా లాజర్ గారు చనిపోయిన 4 రోజుల పాటు సమాధిలో పెట్టబడ్డాడు. అయితే ఏం జరిగింది? కేవలం దేవుడు కనుక తోడుగా ఉంటే, ఆయనే కనుక కావాలి అనుకుంటే కనుక అంతా అయిపోయినా మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాగలడు. జరిగిపోయిందాన్ని కూడా మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాగలడు. పోగొట్టుకున్న దాన్ని కూడా తిరిగి నీకైతే కనుక తెచ్చి ఇవ్వగలడు. నువ్వైతే కనుక అంతా నష్టపోయింది కదా, నాశనం అయిపోయిన అనుకున్నప్పుడు కూడా మళ్ళీ ఏమీ తీరినట్టుగా అంతా నూతన పరచగలిగి నీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, మంచి జీవితాన్ని ఇవ్వగలడు. నీకు ఒక కుటుంబం కాపురమో సమస్తమనైతే కనుక చక్క పెట్టగలిగినంత శక్తి కలిగిన వాడు కదా. ఎందుకంటే దేవుని యొక్క మహదైశ్వర్యం అలాంటిది. ఆయనకి ఏం లేదు, నువ్వు పోగొట్టుకోవచ్చేమో కానీ నీకు ఇవ్వటం ఎంతసేపు, పోయిందనుకున్నా కానీ నీకు ఇవ్వటం అయితే కనుక ఎంతసేపు. ఆయన ఏదైనా కానీ నీ ఎడల సాధ్యం చేయగలడు. భూమి అందులో ఉన్న సమస్తము కూడా ఎవరిదట? దేవునిది. అందుకనే ఆ దేవుని గొప్పతనం. పోయిందనుకున్నా భయపడిపోతారు. శత్రువులు అనుకున్న వాళ్ళు కూడా నిన్ను చూసి భయపడతారు. నీకు కీడు కలిగించాలనుకున్న వాళ్ళు కూడా, నీకు నాశనం చేయాలనుకున్నవాడు, నీకు అన్నీ పోగొట్టుకున్నావు అనుకున్న రోజును కూడా నువ్వు ఎప్పుడైతే కనుక తిరిగి వస్తావో, అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైతే నువ్వు తిరిగి లెగిస్తావో నిన్ను చూసి అయితే కనుక అవతల వారు ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది. జరగదని మీరు అనుకుంటున్నారా? నమ్మిక ఉంచండి, కేవలం నమ్మిక మాత్రం ఉంచండి. మీరు ఏమవుతారు? రక్షించబడతారు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచితే కనుక ఏదైనా నువ్వు తిరిగి పొందుకునే స్థితి వస్తుంది. నువ్వు దేవుని ఏందైతే కనుక నీ విశ్వాసం కనుక సరి అయినదైతే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏం జరిగినప్పుడు కూడా మరలా వాటి అన్నింటిలోంచి అయితే కనుక నువ్వు తిరిగి అయితే కనుక పునరుజ్జీవం పొందడానికి అవకాశం ఉంటుంది అనేదే మరి చదవబడిన చెప్పబడిన మాటల్లోని భావం. కాబట్టి విన్నా మనం అందరం కూడా ఈరోజు మీరు ఏ స్థితిలోనే ఉండండి, డోంట్ వరీ, కంగారు పడద్దు. దేవుడు ఏదైనా కానీ నేను సాధ్యం చేయగలడు. నా బ్రతుకులైతే కనుక సమస్తమును సమకూర్చి పెట్టగలిగే శక్తి ఆ దేవాతి దేవునికి ఉన్నది.
ఆయన కృపను బట్టి నా ఎడలి తెగనికి ఏదైనా జరుగుతున్న సంగతిని గుర్తెరిగి ప్రతి విషయంలో కూడా దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయటం మాత్రం మానకండి. మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నిత్యమైన సేవించడం మానకండి. ఏ పని చేసినప్పుడు కూడా దేవుని దృష్టిలో అది నిర్దోషంగా ఉందో లేదో చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు. మీరు మనుషులను బట్టి కాకుండా, మనుషులు మెప్పించడం కోసం కాకుండా, నేను బ్రతికే బ్రతుకు నా దేవునికి ఇష్టంగా ఉందా లేదన్న సంగతిని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ప్రతి ఒక్కరు కూడా ఆయన చిత్తాన్ని బట్టి నడవటానికి, ఆయన కృపకు పాత్రులు కావటానికి, చివరికి మరణమే సంభవించిన లేకపోతే చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేవగలిగే స్థితిలో మనమందరము కూడా ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.